చియాన్ విక్రమ్ ఒక విలక్షణమైన నటుడు. సినిమా కోసం ఎంతకైనా వెళ్తాడు. పాత్రకి న్యాయం జరగడానికి బోలెడంత ఎఫర్ట్స్ పెడతాడు. సో ఒక సినిమా ప్రాపర్ గా షేప్ అవ్వాలి అంటే చియాన్ విక్రమ్ ఎఫర్ట్స్ డెఫినెట్ గా మనందరికీ కనిపిస్తూ ఉంటాయి. కానీ అసలు అతను యాక్టరే కాదు, ఆయనకు అసలు నటన చేయడమే రాదు అంటూ ఇంకొక ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఇంత కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన ఆయన ఎవరంటారు? వెండితెర మీద బెస్ట్ యాక్టర్స్ అనిపించుకునే వాళ్ళు కొందరే. ఇక కమల్ హాసన్ తర్వాత డిఫరెంట్ గెటప్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద ఆకట్టుకుంటున్న నటుడి పేరు చెబితే ఆ లిస్ట్ లో చియాన్ విక్రమ్ కూడా ఉంటాడు. విక్రమ్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలతో కమర్షియల్ విజయాలతో పాటు మంచి నటుడు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. రాబోతున్న తంగలాన్ మూవీలో మరోసారి విభిన్నంగా కనిపించబోతున్నాడు. విక్రమ్ మీద దేవయాని భర్త దర్శకుడు రాజ్ కుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెర మీద ఏదో ఓ లోపంతో కనిపించినంత మాత్రాన ఉత్తమ నటుడు అయిపోడు. మంచి నటుడు అనేవాడు అలాంటి వాటి మీద ఆధారపడకుండా భావోద్వేగాలను పండించాలి. ఇది విక్రమ్ కు చేత కాదు అన్నాడు. ఇక రాజకుమారన్ విక్రమ్ కాంబోలో విన్నుకుం మన్నుకుం అనే సినిమా కూడా వచ్చింది.